హాయ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ నా వందనాలు. ఏం లేదండి, నేను నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు, నా మనసు కనిపించినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం అందరం మనుషులం కదా, మనకి అందరికీ కష్టాలు, నష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు మనము కృంగిపోకుండా దేవుని మీదనే ఆధారపడాలి. అంతేగాని మనకు కష్టం వచ్చిందని చెప్పి పక్కింటోళ్ళకు, ఎదురింటోళ్ళకు, ఇంకా ఎవరికి చెప్పినా కూడా, ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పినా కూడా ఉపయోగం ఉండదు. అదేదో మన దేవుని దగ్గర కన్నీరు కార్చి మనం మొరపెట్టుకుంటే ఖచ్చితంగా మన కష్టాలన్నీ ఇప్పుడు వెంటనే కాకపోయినా కూడా తర్వాత అయినా కూడా తీరుస్తాడు, ఖచ్చితంగా తీరుస్తాడు. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగానే చెప్తున్నాను. నాకు కష్టం వస్తే నేను ఎవరికి ఏమీ చెప్పుకోను, దేవుని దగ్గరనే మొరపెట్టుకుంటాను. ఆయన నాకు చాలా విషయాల్లో ఎంతగానో సహాయం చేసినాడు. కాబట్టి మనం ఎవరిని నమ్ముకోవాలంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తన 91:9 చెప్పినట్లు మనము యెహోవానే ఆశ్రయంగా చేసుకోవాలి, ఆయననే ఆశ్రయించాలి. మనము ఆయన మన నివాస స్థలం ఏంటంటే ఆయనగానే మన నివాస స్థలంగా చేసుకోవాలి. అప్పుడే మనకు ధైర్యము, ఓదార్పు ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఎవరి పాదాలు పట్టుకోవాలి అంటే దేవుని పాదాలే పట్టుకోవాలి. ఆయన పాదాలు పట్టుకొని ఆయన దగ్గర మొరపెడితేనే మనకి సమాధానము, నెమ్మది ఉంటుంది. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అన్నట్టు మర్చిపోయాను. ఈరోజు ప్రార్థన చేశారా? బైబిల్ చదువుకున్నారా? లేదంటే ఇప్పుడే మోకాల్లో వేసి ప్రార్థించండి, మీకు అంత మంచి జరుగుతుంది. నా మాటలు ధైర్యాన్ని ఇస్తాయని నేను మీతో పంచుకుంటున్నానండి. ఓకేనండి, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అండి.